ఒకవేళ ఎమోషనల్‌గా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది. అక్కడ స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించాలి. అయితే అలాంటి వాటికి ఇక్కడ ఎట్లా? ఒకటి అందరికి చెప్పాల్సింది ఏంటంటే దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. ఏంది ప్రివిలేజ్ కమ్యూనికేషను అనేది ఒకటి ఉంది. హ్మ్. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంది, భార్యాభర్తల సంబంధాన్ని రికార్డ్ చేయడానికి లేదు అనేది ప్రివిలేజ్ కమ్యూనికేషన్. హ్మ్. సుప్రీంకోర్టు లేటెస్ట్ అభిప్రాయం ఏంది, భార్యాభర్తల మధ్యలో సంబంధాన్ని రికార్డ్ చేసి దాన్ని సాక్ష్యం కింద పరిగణించవచ్చు అన్నది. ఇది కాన్ఫ్లిక్ట్. హ్మ్. ఓకే. అయితే సుప్రీంకోర్టు ఆ అభిప్రాయానికి ఎందుకు వచ్చింది అంటే ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో నమ్మకం లేనప్పుడే కదా మీరు రికార్డ్ చేసుకునేది. హ్మ్. మనం ఎప్పుడు రికార్డ్ చేస్తాం? అవును. నమ్మకం లేనప్పుడే. నమ్మకం లేదు, అమ్మ వీని దొరకబట్టాలా, ఆ! లేకపోతే ఆమెను దొరకబట్టాలా, ఆ! అమ్మ ఇదేదో ఉల్టా పల్టా అవుతుంది, అమ్మ ఇదేదో జరుగుతుంది అన్నప్పుడే మనం రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం. హ్మ్. నిజంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో కనుక నమ్మకం ఉండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవం ఉండి, ఓకే, ఒకరు ఒకరినొకరు పరస్పర అవగాహన కనుక ఉంటే మనం ఇప్పుడు రికార్డ్ చేయం. హ్మ్. ఇప్పుడు మన సొంత వాళ్ళది రికార్డ్ చేస్తామా? హుహు. ఎవరైనా మనకు నమ్మకంలో రికార్డ్ చేస్తామా? హుహు. ఉం? సో మీ ఇద్దరి మధ్యలో ఒక కాల్ని రికార్డ్ చేసుకునేంత దూరం పెరిగింది అంటే దాని అర్థమే మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు కాబట్టి